తెలంగాణలోని 4 పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాకే ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణ విషయంలో తెలంగాణ వాటా ఎంతో తేల్చాలన్నారు. దేశం ధర్మం గురించి మాట్లాడే బీజేపీ రాష్ట్రంలో నిర్మించిన ప్రతి ప్రాజెక్టుకు దేవుళ్ల పేర్లు పెట్టామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక ఫ్రీ బస్ మాత్రమే అమలవుతుందని, ఇతర హామీలు ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు వినోద్ కుమార్. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిందని, దీనికంటే ముందు ఇప్పటికే పెండింగ్లో ఉన్న 4 ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారాయన. సమ్మక్క సారలమ్మ, సీతమ్మ సాగర్, వార్దా బ్యారేజ్, కాళేశ్వరం 3rd టీఎంసీకి అనుమతి ఇచ్చాకే ఇచ్చంపల్లి ప్రాజెక్టుపైన చర్చించాలన్నారు వినోద్ కుమార్. దేశం ధర్మం గురించి మాట్లాడే బండి సంజయ్, బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్మించిన ఎన్ని ప్రాజెక్టులకు దేవుళ్ల పేరు పెట్టారో చెప్పాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, నాయకులు పొన్నం అనిల్ గౌడ్ పాల్గొన్నారు. భారతదేశంలో 2 నదులే 365 రోజులు ప్రవహిస్తాయి. ఒకటి బ్రహ్మపుత్ర, రెండోది గంగా. అంటే గంగాలో మన చిన్న చిన్న ఉపనదులు బాగా ఉంటాయి అనుకోండి. పెద్ద నదులు మన పేరు ప్రతిష్టలు గాంచినటువంటి నదులు ఇవి 2, బ్రహ్మపుత్ర, గంగా. మన గోదావరి, కృష్ణ 2 మన తెలంగాణలో ప్రవహించే 2 నదులు పెరీనియల్ రివర్స్ కాకపోయినప్పటికీ కూడా, ఎల్లకాలం ప్రవహించకపోయినప్పటికీ కూడా దే ఆర్ మైటీ రివర్స్, చాలా పెద్ద నదులు ఇవి 2 కూడా. అయితే ఏదేమైనప్పటికీ కూడా మన భారత ఉపఖండంలో ఉత్తర భారతదేశం నుంచి ఉన్నటువంటి గంగా నదిని మరి కింది కావేరి వరకు ఇంటర్లింకింగ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఈ ఆలోచన చాలా కాలం నుండి చర్చల్లో ఉన్నది. అయితే ఇటీవల కాలంలో దీనిపైన చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో కూడా ఈ చర్చ జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. మనం ఆ లేఖలకు స్పందించి ఏ విధంగా ఈ అనుసంధానం చేస్తారు, ఎందుకంటే గోదావరి నది మాత్రమే తెలంగాణకి ఆశ. కృష్ణా నదిలో అది ఎక్కువ నీళ్ళ ప్రవాహం తగ్గిపోయింది. ఎందుకంటే కర్ణాటకలో, మహారాష్ట్రలో చాలా ప్రాజెక్టులు వచ్చినాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కొనుగోలు కేంద్రాలలో రోజుల తరబడి రైతులు పడిగాపులు గాస్తున్నా ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని చెప్పారు. ఈయన వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, నాయకులు గడ్డం నాగరాజు, రామంచ గోపాల్ రెడ్డి, ఎడ్ల సుగుణాకర్, నల్ల గోవిందరెడ్డి, దండపోయిన శేఖర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వాళ్ళని నేను కోరుతున్నాను, మీరు వెంటనే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో కూర్చోబెట్టండి, మాట్లాడండి. కొనుగోలు వెంటనే చేయాలి. చేసిన దాన్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేసి గోడౌన్లో పెట్టాలి. రైస్ మిల్లర్స్కు మరి అప్పచెప్తారా, ఎవరికి అప్పచెప్తారా అది మీ ఇష్టం, లేదా వెంటనే అమ్ముకుంటారా అదంతా ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం మాత్రం కొనాలి. మరి రైతుల దగ్గర పోతే ఏమంటున్నారు, ఈ సంవత్సరము మీరు నాట్లు వేసుకున్నాము, నీళ్ళు ఇవ్వమంటే మీకు కౌలు తీసుకోకపోదుము. ఒక మహిళా సోదరిమని ఇప్పుడే చెప్పారు, మీరందరూ కూడా విన్నారు పత్రికా విలేకరులు. నేను 15,000 రూపాయలు ఇచ్చిన ఎకరానికి, మరి నాకు ఆ 15,000 కూడా వెళ్ళేటట్లేవు. ఎందుకంటే చివరి తడి నీళ్లు ఇవ్వలేదు ఈ ప్రభుత్వము. కాబట్టి నేను నష్టపోయానని చెప్పి ఆ ఆడబిడ్డ బాధపడుతుంది. ఇంకా ఉన్న వాటిలో ఏదైనా ఇలా అమ్ముకుంటే లిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి బాధపడుతుంది. ఇది ఉండేనా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షలాది క్వింటాల వరి ధాన్యాన్ని వెంటనే కొన్నాం.